సెప్టెంబర్ 10వ తారీఖు సామాన్య కాలంలో 23వ మంగళవారం. మొదటి పట్టణము పునీత చిన్నప్పగారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 1 నుండి 11 వచనముల వరకు. సహోదరులారా, మీలో ఎవరికేని ఒక సోదరునితో వివాదము తటస్థించినచో దేవుని ప్రజలచే తీర్పు చెప్పించుకొనుటకు బదులుగా అవినీతిపరుల ఎదుట న్యాయము కొరుటకు సాహసించున దేవుని ప్రజలు లోకమునకు తీర్పు తీర్చుదరని మీకు తెలియదా? కావున లోకమునకే మీరు తీర్పు చెప్పవలసినచో చిన్న విషయములలో మీరు తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? దేవదూతలకు కూడా మనము తీర్పు తీర్చుదామని మీకు తెలియదా? అయినచో ఈ లోకపు విషయములలో తీర్పు చెప్పుట ఎంత కనుక అట్టి వివాదములు సంభవించినప్పుడు దైవ సంఘముచే తృణీకరింపబడిన వ్యక్తుల యొద్దకు విచారణకై వానిని తీసుకొని పోవుదురు. మీకు సిగ్గు లేదా? సోదరుల మధ్య వివాదమును తీర్పు గల వివేకవంతుడు మీలో ఒక్కడైనా లేడా? అటులగాక ఒక సోదరునిపై మరి ఒక్కడు న్యాయస్థాపనకు పోయి అవిశ్వాసయోగ్య వ్యక్తిచే తీర్పు పొందుటయా? మీరు ఒకరిపై ఒకరు వ్యాజ్యమాడిన ఎడల పూర్తిగా దిగజారిపోయినట్లే. అంతకంటే మీకు జరిగిన అన్యాయమును సహించుట మేలు కదా. దానికంటే మీ సొత్తులను అపహరించబడుచుట మేలు కదా. కానీ మీరే ఒకరికి ఒకరు అన్యాయం చేసుకొనుచున్నారు, ఒకరిని ఒకరు దోచుకొనుచున్నారు. అందును మీ సోదరులనే. దుష్టులు దేవుని రాజ్యమును పొందరని మీకు తెలియదా? మోసపోకుడు అవినీతిపరులను, విగ్రహారాధులను, వ్యభిచారులను, నపుంసకులను, స్వలింగ వక్రబుద్ధులను, దొంగలను, దురాశపరులను, త్రాగుబోతులను, పరనిందపరులను, దోచుకొని వారును దేవుని రాజ్యమునకు వారసులు కారు. మీలో కొందరు అట్టి వారైంటిరి, కానీ మీరు పాపము నుండి కడుగబడితిరి. మన ప్రభువు యేసుక్రీస్తు నామము వలన మన దేవుని ఆత్మ వలన మీరు కడగబడి పరిశుద్ధపరపబడిన వారి నీతిమంతులుగా తీర్చిదిద్దబడిరి. దేవుని వైభవమునకు మీ దేహములను ఉపయోగింపుడు. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభునకు నూతన గీతము పాడుడు. భక్త సమాజమున ఆయనను స్తుతింపుడు. ఇజ్రాయేలు తన సృష్టికర్తను చూచి ఆనందింతురుగాక. సియోను పౌరులు తమ రాజును గాంచి సంతసింతురుగాక. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. వారు నాట్యము చేయుచు ఆయన నామమును స్తుతింతురుగాక. మృదంగములతో తాంత్రియవాదములతో ఆయనను కీర్తింతురుగాక. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందును. దీనులకు విజయమును ప్రసాదించెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు ప్రజలను తమ విజయమును గాను సంతసింతురుగాక. రెయ్యేలు సంతసముతో గానము చేయుదురుగాక. వారి నోటితో ప్రభుని స్తుతించుచు కేకలు పెట్టెదురుగాక. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందును. సువార్త పట్టణము. పునీత లూకాసు గారు రాసిన సువార్త సువిశేషంలోని భాగము 6వ అధ్యాయము 12 నుండి 19 వచనం వరకు. ఆ రోజులలో యేసు ప్రార్థన చేసుకొనుటకై కొండకు వెళ్ళెను. రాత్రి అంతయు దైవ ప్రార్థన మునిగి ఉండెను. ప్రాతకాలమున తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తలులని పేరు పెట్టెను. వారు పేతురు అనబడు సీమోను, అతని సోదరుడు అంద్రియ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమై, మత్తయి, తోమా, అల్ఫై కుమారుడైన యాకోబు, దేశభక్తులనమడు సీమోను, యాకోబు సోదరుడైన యూదా, ఆయనను అప్పగించిన ద్రోహి యూదా ఇస్కరియోతు. అటు పిమ్మట యేసు వారితో కూడా కొండ దిగి వచ్చి పెక్కుమందిని అనుచరులతో మైదానంలో నిలుచుండెను. యూదయ దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు, సీదోను అను సముద్ర తీరపు పట్టణముల నుండి ప్రజలు అనేకులు అచట చేరి ఉండిరి. వారు యేసు ఉపదేశములను ఆలకించుటకు, రోగముల నుండి విముక్తి పొందుటకు వచ్చిరి. అపవిత్రాత్మచే పీడింపబడిన వారు వచ్చి స్వస్థత పొందిరి. యేసు నుండి మహాశక్తి వెలువడి
అందరినీ స్వస్థపరచడం వలన జనులెల్లరూ ఆయనను తాకుటకై తహతహలాడుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము.